పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. తెలుగు తమ్ములలో ర్యాంకుల భయం, అధినేత సర్వేలతో ప్రజాప్రతినిధుల్లో వణుకు, కావలి వేదికగా సరికొత్త పరిపాలనా శైలిని చాటిన సీఎం. వర్గపోరు, వర్గ రాజకీయాలపై బాబు దృష్టి, సమన్వయ లోపంపై ఆగ్రహం, ఆత్మపరిశీలనలో ప్రజాప్రతినిధులు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికారపక్ష ప్రజాప్రతినిధులు ఇప్పుడు సరికొత్త టెన్షన్ పట్టుకుంది. నిరంతరం ప్రజల్లో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి శ్రమించకపోతే ఎదుటి సీనియర్ నాయకుడైన సొంత నియోజకవర్గంలోనే ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని సంకేతాలు స్పష్టమవుతున్నాయి. గతంలో తప్పులు చేసినా పాలనలో వెనుకబడిన ప్రజాప్రతినిధులను అమరావతికి పిలిపించి రహస్యంగా మందలించే సాంప్రదాయానికి స్వస్తి పలికిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏకంగా బహిరంగ సభల్లో అందరి ముందు రిపోర్టు కార్డులను బయటపెడుతున్నారు. తాజాగా నెల్లూరు జిల్లా కావలి పర్యటనలో చోటు చేసుకున్న పరిణామాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మిగిలిన నియోజకవర్గాల ప్రజాప్రతినిధులకు గట్టి హెచ్చరికలుగా మారాయి. ముఖ్యమంత్రి ఈసారి కేవలం అంచనాలతో కాకుండా పూర్తి సాంకేతిక ఆధారాలతో లీడర్ల పనితీరును బేరీజు వేస్తున్నారు. రియల్ టైమ్ గవర్నెన్స్, ఐటీ విభాగాల ద్వారా ప్రతి నియోజకవర్గంలోనే సుమారు 50కి పైగా ప్రభుత్వ శాఖల పనితీరును ప్రజల్లో వ్యక్తపరుస్తున్న సంతృప్తి స్థాయిని నిశితంగా గమనిస్తున్నారు. కావలిలో జరిగిన ఒక కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యుడు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ప్రసంగం ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి మాట్లాడిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. నియోజకవర్గాల్లో 13 కీలక ప్రభుత్వ విభాగాలు వెనుకబడి ఉన్నాయని, ప్రజాప్రతినిధి గ్రాఫ్ ఆశించిన స్థాయిలో లేదని టెక్నికల్ డేటాతో సహా వేదికపై నిలదీశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజాప్రతినిధుల పనితీరు జాబితాలో స్థానిక నేత 107వ స్థానంలో ఉన్నారని ప్రజల ముందు లెక్కలు తీర్చడంతో ఒక్కసారిగా అందరూ ఉలిక్కిపడ్డారు. అధికారం చేతికి రాగానే కొందరు నాయకులు పాత తరం కార్యకర్తలను, సీనియర్లను పక్కన పెట్టి సొంత వర్గాలను ప్రోత్సహిస్తున్నారన్న ఫిర్యాదులపై ముఖ్యమంత్రి తీవ్రంగా స్పందించారు. కేవలం 10 మందిని వెంటేసుకుని తిరిగితే సరిపోదని, పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరిని కలుపుకొని పోవాలని స్పష్టం చేశారు. సొంత ఇల్లు చక్కదిద్దుకోలేని వాడు నియోజకవర్గాన్ని ఎలా పాలిస్తాడనే రీతిలో సాగిన ఆయన వ్యాఖ్యలు అంతర్గత విభేదాలు సృష్టిస్తున్న నేతలకు చెమటలు పట్టాయి. దురుసుతరంగా తగ్గించుకొని రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరించాలని, ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులు ప్రభువులు కాదు, కేవలం సేవకులు మాత్రమేనని వేదికపైనే కఠినంగా గుర్తు చేశారు. ఏడాదిలోనే సహకార స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న తరంలో ఇలాంటి వర్గపోరు పార్టీని దెబ్బతీస్తుందని హెచ్చరించారు. ముఖ్యమంత్రి శైలిలో వచ్చిన ఈ కఠిన మార్పు వెనుక బలమైన రాజకీయ వ్యూహం కనిపిస్తుంది. గత ప్రభుత్వ కాలంలో కొందరు ప్రజాప్రతినిధులు ఇష్టారాజ్య వ్యవహారాలు, అవినీతి వల్లే ఆ పార్టీకి ఘోర పరాజయం ఎదురైందని ఆయన బలంగా నమ్ముతున్నారు. అందుకే ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకూడదని, లీడర్లు మారకపోతే ప్రత్యామ్నాయాలను చూసుకోవడానికి కూడా వెనకాడబోననే సంకేతాల్ని కావలి వేదికగా పంపారు. ప్రజల ముందే లోపాలను ఎండగట్టడం ద్వారా ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని భావిస్తున్నారు. అయితే ఈ విధానం ప్రజాప్రతినిధుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉందని చర్చ అంతర్గతంగా జరుగుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పనితీరు మెరుగుపరచుకోకపోతే మాత్రం రాబోయే రోజుల్లో కఠిన చర్యలు తప్పవనే నగ్న సత్యం అందరికీ బోధపడింది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.